బాబు బాబు ఏమైంది ఏమైంది బాబు ఏమైంది బాబు? భరించలేకపోతున్నాను సుందరయ్య, ముందు డాక్టర్ని రమ్మని చెప్పు. ఏంటి బాబు ఇది? ఏమైంది? ఉండు, చాందిని అమ్మకు ఫోన్ చేస్తాను. వద్దు సుందరయ్య, చాందినికి విషయం తెలియకూడదు. ముందైతే డాక్టర్ని రమ్మని చెప్పు. అలాగే బాబు, రండి రండి. మెరిసేలే నా కలల తీరం నింగి నీలం మనమవుతూ మురిపెంగా కలిసుందామా ఇదేమైనను నా ప్రాణమా ఓయ్ ఈరోజు ఎలా ఉంది? నా జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా ఉంది. మీరు నా పక్కనుంటే నాకెప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కానీ మీరు నా ఆనందం కోసం ఇంతలా ఆలోచిస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేకపోయాను. నేను మీకు దొరకడం ఎంత అదృష్టమో నాకు తెలియదు, కానీ మీలాంటి మంచి మనసున్న మనిషి, ఇంతలా ప్రేమించే భర్త నాకు దొరకడం నిజంగా నేను ఏ జన్మల్లో చేసుకున్న పుణ్యమో. భాను, భాను ఏంటి ఏమైంది? అన్నయ్యకి ఏదో ప్రమాదం జరిగినట్టు కలొచ్చింది. అది కల అనుకోలేదు, నిజంగానే జరిగినట్టుంది. నాకెందుకు భయంగా ఉందండి. పిచ్చి భాను, పొద్దున్నుంచి మనిద్దరం ఇక్కడే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇద్దరం అలా సంతోషంగా నిద్రపోయాం. అయినా బావకేమవుతుంది? ఏం కాదు, కావాలంటే ఫోన్ చేయి. ఇదిగో మాట్లాడు. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, చాందినికి చేద్దాం. అన్నయ్య. అమ్మా చాందిని, బావ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బావ ఎక్కడున్నారు? ఎవరో ఫ్రెండ్ పెళ్ళుందని వెళ్ళారన్నయ్య. నేను కాల్ చేస్తున్నా సరే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అదే నాకు టెన్షన్గా ఉంది. నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను. సర్లేమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, బావ వచ్చేస్తారు. లేదండి, నాకేదో భయంగా ఉంది. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే, చాందిని ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే నాకెందుకో భయంగా ఉంది. మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. అది కాదు బాను, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, తనకేం కాదు. కలొచ్చినంత మాత్రాన ఎందుకింత కంగారు పడుతున్నావు? ఇంకేం మాట్లాడొద్దు ప్లీజ్. నేను అన్నయ్యని చూసే వరకు నా మనసులో ఉండదు. దయచేసి వెళ్ళిపోదాం ప్లీజ్. సరే పద, బయలుదేరదాం.
ఏంటి చాందిని, మీ ఆయన ఎక్కడున్నారు అని ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నావా? ఇంకెక్కడుంటాడు, ఎప్పుడో పోయింటాడు. దీనికి కారణం నేనే అని ఎవ్వరూ ఊహించలేరు. ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే నేననుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టే. పార్త ఈ పాటికి పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ కదా, మీకు మ్యాటర్ తెలియటానికి టైం పడుతుంది. ఈ ఇంటికి బ్యాడ్ న్యూస్, నాకు గుడ్ న్యూస్. ఏంటి చాందిని, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఇందాక నుంచి పార్దుకి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ పార్దు ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడు పార్దు నాతో మాట్లాడకుండా ఇంతసేపు లేడు. అందుకే నాకేదో భయంగా ఉంది. నీలిమా, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి అది? నువ్వు ఈ ఇంటికొచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా? అవునండి, కానీ ఇన్ని రోజులు అయ్యాయంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీ ఇంట్లో మనిషిగా కలిసిపోయాను, మీ మనిషిగా నన్ను చూసుకుంటున్నారు. అందుకే ఇన్ని రోజులు గడిచాయని తెలియని కూడా తెలియటం లేదు. అయినా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు మా మనిషివి అన్నావు కాబట్టి నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అది కూడా కార్తీక్ లేని సమయంలో నీతో ఇలా మాట్లాడుతున్నందుకు నువ్వు మరోలా అనుకోకు. భలే వారండి, మీరేం చేసినా నా మంచి కోసం చేస్తారని నాకు తెలుసు కదా. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నీలిమా, ఈ ఇంటికి చెడ్డ పేరు వస్తుందంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోనని చెప్పాను కదా అంకల్. ఈ ఇంటి గురించి మీ అందరికన్నా నేను ఎక్కువ బాధ్యత తీసుకుంటాను. మరి నా ఇంటి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేనెందుకు ఊరుకుంటాను? వాళ్ళ అంత చూస్తాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అలా అనుకునేవాళ్లు పెరిగారు కాబట్టి నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అందరికీ మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళలేం కదా, అలానే అందరితో గొడవలు పెట్టుకోలేం కదా. అందుకే ఇలా నిందలు వేసే వాళ్ళందరికీ నిజమేంటనేది తెలియాలి, అదే సమాధానం కావాలి. ఆ సమాధానంతో ఇంకెప్పుడు కూడా మన ఇంటి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ఎవరూ ధైర్యం చేయకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటంటే అది? నీకు పెళ్లి చేయడం. వెంటనే నీకు పెళ్లి చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. తొందరలోనే నీకు పెళ్లి కాబోతోంది.